జై గురుదేవ్. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రామలక్ష్మణ్ సార్ గారికి, గురూజీలకు హృదయపూర్వక మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువుగారు చాలా చక్కని విషయాలు చెప్పారు. శరీరం గురించి, మనసు గురించి, ఆత్మ గురించి కూడా వివరించడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తులు ప్రపంచానికి ముందుగా జన్మనిచ్చిన రామలక్ష్మణుల జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు గురించి పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే మీరు ఇందాకనే చూస్తున్నారు, రాముడు లక్ష్మణుడు చూడండి పేర్లు ఎట్లా పెట్టారు. ఆత్మ గురించి ఇంతసేపు మీరేం ఆలోచన చేస్తారో నాకు తెలియదు, కానీ మైకు ఇక్కడ తీసుకుంటాడు, అక్కడ తీసుకుంటున్నాడు. చూస్తున్నారా మీరు? అంటే ఆత్మ ఒక్కటే, శరీరాలు మాత్రం రెండు. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు మనం. ఓకే, ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, ఈ మార్గాన్ని నాకు అనుసరించినందుకు ప్రేమారవింద విశ్వమయ్య గురూజీకి, సూర్యకుమారి మాతాజీకి, ఏదైతే ఈ మార్గానికి ఇక్కడ 2 దశాబ్దాలుగా ఇక్కడ 2004 నుంచి దీనికి బీజం వేసి మనల్ని ముందుకు తీసుకెళ్తున్న హరిచంద్రారెడ్డి గురూజీకి, మరి ఈ కార్యక్రమానికి ఇంత ఉచితంగా ఇస్తూ దీన్ని ఇక్కడ కంటిన్యూ చేసుకున్నందుకు సహకరిస్తున్న ఈ బిల్డింగ్ ఓనరు వెంకటరెడ్డి గారికి, మరి దీన్ని ఏదైతే హరిచంద్రారెడ్డి గురూజీ వెళ్ళిన తర్వాత మరి దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తూ చెనకేశ్వర గురూజీ కావచ్చు, కులాయప్ప సార్ కావచ్చు, రమేష్, సురేష్, సుబ్రహ్మణ్యం సార్ కావచ్చు, మరి చలపతి సారు, రామ్మోహన్ సారు, ఈ విధంగా వీళ్ళంతా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ముందుకు పోవాలంటే మనం కనీసం అప్పుడప్పుడైనా మనం అటెండ్ కావాలి ఖచ్చితంగా. మరి ముందుకు పోతూ మరి మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యాలు ఇప్పుడు చెప్పారు రామలక్ష్మణ గురూజీలు ఇద్దరు. మానసిక ఆరోగ్యం రాకుండా శారీరక ఆరోగ్యం వచ్చే ప్రసక్తే లేదన్న నగ్న సత్యాన్ని మాత్రం మనకు వివరించారు. ఇదే విషయాన్ని మరి రవాణా సంస్థలో పనిచేస్తున్న 2 దశాబ్దాలుగా దాదాపు 10,000 మంది సోదరులకు, 1000 మంది సోదరిమణులకు ఈ మార్గాన్ని అందిస్తూ వస్తున్నా. అంటే నేను చెప్తా అనేది అహంకారం. ఆ రవాణా సంస్థ అనే భగవంతుడు ఈ శరీరం నుంచి వాయిస్ ఇప్పిస్తున్నాడు. అక్కడ ఇప్పటికి కూడా క్లాసెస్ ఓన్లీ రవాణా సంస్థలో మాత్రం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాంట్లో నా స్వార్థం కూడా కొంత ఉంది. ఎందుకంటే ఈ మార్గాన్ని వదలకూడదు. ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, కిందికి వెళ్తే ఇందాక చెప్పాడు మా గురూజీలు ఇద్దరు, డిశ్చార్జ్ అయిపోతుంది. కాబట్టి ఆ మార్గాన్ని వదలకూడదని కంటిన్యూ చేస్తున్నాం. కేవలం తీసుకున్న ఈ యొక్క నియమాలు మాత్రం ధనకాంక్ష కానీ, కీర్తికాంక్ష కానీ, గుర్తింపు కాంక్ష కానీ, అధికార కాంక్ష కానీ పక్షపాతుడిని ఈ 5 లక్షణాలకు అతీతంగా ఈ జీవనయానం సాగిస్తూ ఉంటే ఎటువంటి సమస్యలు రావన్న నగ్న సత్యాన్ని మరి ఒకసారి గుర్తు చేస్తూ చూసుకోండి. కావాలంటే నా విషయంలోనే ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు, ఈ సంవత్సరంలోనే ₹1 కోటి ఖర్చు పెట్టి పిల్లలిద్దరికి మ్యారేజ్ చేశా. మరి ఎవరు నడిపించారు? కూలి పని చేస్తున్న రవాణా సంస్థలో ₹1,00,000, మరి ₹1 కోటి పెట్టి ఎవరు నడిపించారు? భగవంతుడు బాబా తరపున, విశ్వమయ్య గురూజీ తరపున నడిపించారు, అంతే. ఆ భావన ఉంటే ఎటువంటి సమస్య కూడా రాదు. కాబట్టి ఇటువంటి మార్గాన్ని అందరూ కూడా కంటిన్యూ చేసుకోవాలని 3 విషయాలు మాత్రం ప్రధానంగా చెప్పిన 3 విషయాలు ఏదైతే శరీరము, మనసు, ఆత్మ చూసుకోండి. కావాలంటే వాటికి అవినాభావ సంబంధం కూడా మనకందరికీ తెలిసిన విషయాలే. సుఖము, సంతోషము, ఆనందం. గుర్తుంచుకోండి, శరీరంలో ఉండే నువ్వు సుఖాన్ని కోరుకుంటావు, మనసు ఎప్పుడు సంతోషాన్ని కోరుకుంటుంది, ఆత్మ ఒక్కటే ఆనందానికి. Momentary satisfaction is quite different with permanent happiness. You must be happy without any reason. That is the real happiness. తాత్కాలిక తృప్తి వేరు, శాశ్వత ఆనందం వేరండి. ఈ ప్రపంచం ద్వారా కానీ, ప్రాపంచిక భోగాలు కానీ, విషయ వాంఛల ద్వారానే, వస్తువుల ద్వారానే, వ్యక్తుల ద్వారానే, ఆస్తి అంతస్తుల ద్వారా కానీ, కరెన్సీ కట్టడం కానీ, శృంగారం వల్ల కానీ ఆనందం వచ్చే ప్రసక్తే లేదండి. కాబట్టి ఇటువంటి మార్గాన్ని మీరంతా అనుసరిస్తారని మరి ఆ చిన్న గేయం అందరికీ తెలిసిన విషయమే. ఒక 2 నిమిషాలు దయచేసి ఏమనుకోకుండా 2 నిమిషాలు మాత్రం మీరు ఆ గేయాన్ని వినండి. అందరికీ తెలిసిన గేయమే, ఒకసారి రిమైండ్ చేసుకోండి, రిఫ్రెష్ చేసుకోండి, బ్రష్ చేసుకుంటారని కోరుకుంటూ, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా, ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ, చెరకు వంకలు ఉన్నవి కానీ తీపికి వంకలు ఉన్నాయా, చెరకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ,
ఏటికి వంపులు ఉన్నవి కానీ నీటికి వంపులు ఉన్నాయా? ఎటువంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. భజనకు హంగులు ఉన్నవి కానీ భక్తికి హంగులు ఉన్నాయా? భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. జయ గురుదేవ్ అండి. మరి చిన్న విన్నపము, ఎందుకంటే మన ఈ గురూజీ చెనకేశ్వర గురూజీ ఒక చిన్న సంకల్పం పెట్టుకున్నారు. ఆ యొక్క గుడి కడతా అని చెప్పారు. అసలు దాదాపు 20 రోజులు 40 రోజులైంది ఈ ఫంక్షన్స్, రిసెప్షన్స్, మ్యారేజ్ వల్ల అసలు కలవలేకపోతున్నా. కాబట్టి అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నా వంతు ఉడతా భక్తితో 1000 రూపాయలు గురూజీకి అందించడం జరుగుతూ ఉంది. జై గురుదేవ్ అండి. థ్యాంక్ యూ. సేపు గురుగారు శనకెళ్ళి గురు 2 నిమిషాలు. జై గురుదేవ్. ఓం సాయిరామ్. ఇక్కడికి వచ్చినటువంటి యోగా సాధకులందరికీ, పెద్దలు, మన గురూజీలు రామలక్ష్మణ్ గురూజీ గారికి మన అదృష్టం. వీళ్ళు మన ఇక్కడికి వచ్చి వాళ్ళ సందేశాలు మనం వినడమే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మన లైఫ్ని చేంజ్ చేస్తుంది వాళ్ళు చెప్పింది. ఇంతవరకు ఎవరు ఇట్లా చెప్పడం లేదు, బాగా చెప్పి మనకు మన చైతన్యం చేసినారు కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ, అదే సార్ అక్కడ అట్లే పోతా అంటారు కదా, ఇక్కడ వాళ్ళు రావడం అదృష్టం మాకు. చాలా తూర్లు వచ్చి ఎట్లా పోతున్నారు, మనం ఇక్కడ రావడం లేదు కదా, అదృష్టం అది. ఇక్కడ నుంచి గురుగారు చెప్పారు కాబట్టి అనంతపురం వచ్చే డెఫినెట్ గా నార్పల్లి వచ్చే పని ఇక్కడికి వస్తాం, డెఫినెట్ గా మనం అటెండ్ అవుతాం. ఓకే అదే సార్, నేను దీంట్లోకి రావడం అంటే 2007లో దీంట్లో ప్రవేశించాం. యోగా క్లాసెస్ తీసుకొని దీంట్లో ప్రవేశించాం. కాబట్టి అంతకుముందు అంతా నేను చాలా జబ్బులతో కానీ హ్యాబిట్స్ కానీ చాలా ఘోరంగమైన పరిస్థితుల్లో ఉండేవాడినప్పుడు నేను దీంట్లోకి రావడం యోగా అంతా ఇదంతా నాకు ఏం తెలియదు. అది అప్పుడు ప్రవేశం ఎట్లా జరిగిందంటే అయిష్టంగానే వచ్చినాను దీంట్లోకి. ఎందుకంటే తెలుదు, నేను నా జాబ్ పరంగా నాకు చాలా టెన్షన్లు ఇవన్నీ ఎక్కువ. నేను జాబే అలాంటిది, ఇక్కడ పక్కకు పోవడం లాంటిది కదా, బిజీ రోజు అక్కడ 24 గంటలు అక్కడ ఉండాల్సిన జాబ్ నాది. కాబట్టి ఇట్లా దాంట్లోకి ప్రవేశం చేయాలంటే చాలా ఇబ్బంది. అందుకోసం నా భార్య నా డాక్టర్ కోసము మన గురూజీ ఇక్కడ క్లాసులు నిర్వర్తించినప్పుడు విష్ణు గురూజీ వాళ్ళ శిష్యులు వస్తూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం, చెప్పింది అట్లా మా డాక్టర్ని అక్కడ క్లాస్ తీసుకుని పోయి అక్కడ చేర్చమని చెప్పింది. నువ్వు పోతే బాగుంటుందని. కానీ నాకు జాబ్ పరంగా నేను ఇబ్బంది పడితే నేనేం పోలేను, కానీ నాకు అవ్వదు, ఇది నువ్వు కాల్చింది నువ్వు పర్సనల్ చూసుకొని నువ్వే చేసుకొని నేను పోలేనని చెప్పినాను. సరేలే అట్లా నువ్వు పోకపోయినా నా డాక్టర్ మా డాక్టర్ని అక్కడ ఆశ్రమం అది క్లాస్లోకి పోయి చేర్చి నువ్వు వచ్చేసి మళ్ళీ నేను వచ్చి కాల్చి పిలుచుకుంటాను, అదో పని చేసిపో అంటే అని చెప్పినాడు. సరేలే ఇట్స్ వస్తాను పిలిచిపోయినాను. హౌసింగ్ బోర్డులో క్లాస్ బొమ్మ ఆశ్రమం ఉంది కదా, దాంట్లో పోయిన తర్వాత అక్కడంతా టీచర్స్ అంతా మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అంత క్లాస్ మొదలైంది. అటు పోయిన తర్వాత వాళ్ళు కూడా గురూజీ సార్ మీరు వచ్చినది మంచి పని జరిగింది సార్, ఇక్కడ మేము మాతో పాటు మీకు జాయిన్ అయ్యారు, మీరు అదృష్టం ఎదుగున్నాము, ఎంత కలిసి పని చేసుకున్నాం, ఇది బాగుంటుంది అంటే నేను చెప్పినాను వాళ్ళతో. నాకు కుదరదు సార్, మా పాపను పిలుచుకొని వచ్చింది ఇక్కడ, నేను దానికోసం వచ్చింది కదా, నాకు ఇది ఇంట్లో కావడం కాదు అంటే, సరేలే నువ్వు చేయకపోయినా ఈరోజు చూడు వచ్చినారు కదా అట్లా ఈ క్లాస్ అట్లా వినండి, తర్వాత నీ ఇష్టం వస్తారంటే పొద్దుబండి అంటే ఆ రోజు నిలబడి క్లాస్ చేసినాను. అది ఫౌండేషన్ మాట గురించి అబద్ధం. ఆ క్లాస్ నిజంగా ఈ ప్రాక్టికల్స్ ప్లస్ మన థియరీ నిజంగా అక్కడే నాకు అట్రాక్ట్ అయిపోయింది. వాళ్ళు చెప్పేటువంటి బ్రహ్మాండంగా జరిగింది, నా మైండ్ అంతా మారిపోయింది. అది వాళ్ళు చెప్పే క్లాసే ఇదేదో బాగున్నట్టుంది రే, సరేలే ఆ జాబ్ పెట్టాను, దేవుడు ఉన్నాడు, దేవుడి మీద వదిలేసిన నేను, ఆయన చూసుకుంటాలే అక్కడ చేస్తాం 10 రోజులు క్లాసులు చేస్తామని
సెట్ అయిపోయాను. పోయి అప్పటికే నాకు గ్యాస్ట్రిక్ ఫుల్గా ఉంది. ఇది కూడా కాళ్ళు అంతా ఇది మా నాయనకు వంశపరంగా మా నాయనకు వేసిపోయినది ఉండే, అది నవ్వ గోకే పోతే నవ్వు, ఇది ఏం చేసినా అది 10 మంది లేకపోతే గోక్కుంటాల్సింది. అవమానంగా నాకు అవమానంగా ఉండేది. అట్లా కలిసి 10 మందిలో కలిసాలని నాకు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంతే. అదొకటి గ్యాస్ట్రిక్ తోటి వేరే అలవాట్లు కూడా ఉన్నాయి. మనకు ఫ్రెండ్స్ ఉంటాయి, సావాస దోషం ఉంటాయి కదా, అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ చేసుకుంటే అవి ఒక వారంలోనే నాకు రిజల్ట్ వచ్చేసింది. అని అవన్నీ పోయి గ్యాస్ట్రిక్ పోయింది, అంత పోయింది. మళ్ళీ తగ్గే కదలిగా ఇది ఇంకా అదే ఊపులోనే వచ్చి వదిలేసిన క్లాస్ అది ఉద్యోగం మాత్రం వదిలేసిన, దేవుడు చూసుకుంటాను. నాకు ఏం కాదు అక్కడ, అన్నీ లక్షణంగా సరిపోయింది. పోయి అడ్వాన్స్గా క్లాసులు కూడా చేసిన, అన్నీ చేసింది. అప్పటి నుంచి దీంట్లో వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ మారిపోయింది, మొత్తం మారిపోయింది. అది గురించి నా బిచ్చవాయి గురించి పాదనమస్కారం చేసి చెప్పుకోలేదు ఎప్పుడైనా నేను అది మర్చిపోను. నేను పూజ చేస్తాను కదా, మొట్టమొదటి ఆయనకే చేసేది తెల్లవారు. ఎందుకంటే నా లైఫ్ మార్చిండేది ఆయన. ఆధ్యాత్మిక మార్గంలో కూడా పోయినాయి. ప్రతి భజనలు ఎక్కడైనా జరిగి పోయి పూజ కూడా అంతే. నేను 2 గంటలకు చేస్తాను సార్ రోజు. 2కి లేస్తాను, స్నానం చేస్తాను. పూజ చేయండి నేను బయటకు పోవడం ఫస్ట్ అయిపోయినా. అది చేసిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేస్తానంటే నా మైండ్ ఆలోచనలని ఇప్పుడు ఏం లేవు. మనం పూజనని చెప్పి మనం ఇంతకుముందు ఫస్ట్లో ఏం చేస్తుందంటే, నేను అక్కడ పూజ చేస్తాంటాము, 15 చెప్తాంటాం, మైండ్ ఎక్కడో ఉంటుంది, అది ఆలోచన చేసుకుంటాను. అది సక్రమం ఉండదు. అది ఈ సాధన ద్వారా ఆ మైండ్ కంట్రోల్ కూడా అయిపోయింది. ఒక్కటి మళ్ళీ వేరే ఆలోచన రాదు, అది అయిపోయే వరకు. ఆ విధంగా మార్పు వచ్చేసింది. ఆ విధంగా నేను దీని ద్వారానే నా లైఫ్ స్టైల్ని మార్చుకున్నాను. కాబట్టి ఇది మళ్ళీ నేను హరిశ్చంద్రుడి గురించి నేను ఇంటి దగ్గరే చేసుకుంటాను. ఫస్ట్లో రాండి గురించి ఇక్కడ రాండి సార్, ఆ ఇంట్లో చేస్తే ఏముండదు, మన 10 మందిలో చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తే ఆయన గురుకోవడం కూడా ఎక్కిచ్చేసి, ఆయన గురుపేటం కూడా పైకి ఎక్కించి దీనికి ఎక్కిచ్చేసి గురూజీ ట్రైనింగ్ కూడా ఆ గురూజీ ద్వారా నేను చేసేసిన తర్వాత అందుకోసం ఇవన్నీ చేస్తే అందరూ ఇవి చేస్తే మనిషి మారిపోతుంది, మన మైండ్ సెట్ మారిపోతుంది, మన ఫిజికల్గా మెంటల్గా అన్నీ చేంజ్ అయిపోతే మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. మనకి లాస్ట్ కావాల్సింది ఇదే. పోయే ముందు తీసుకోవాలి, హాయిగా పోయేదాన్ని మనం తీసుకోవాలి. ఆ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. నాకు ఆ ధైర్యం ఉంది, ఇప్పుడు ఫుల్ ఉన్నాయని చెప్పారు. ప్రభాస్ ఇక్కడ మనకు మొట్టమొదటిగా రామ్ లక్ష్మణ్ గురూజీలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఎందుకంటే మాకు ఇప్పుడు దాదాపుగా 10 days అయింది, కొంచెం రెయినీ సీజన్ తో ఇక్కడ ఇదంతా పోసిపోయిండే. ఈ రోజు అందరూ వచ్చి ఈరోజు మా సభ్యులందరూ వచ్చినారు. మాకు కుటుంబ సభ్యులు ఉన్నట్లే, వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు ఉన్నట్లే కళ వచ్చింది. మా ఇక యోగా కేంద్రానికి కళ వచ్చింది. కాకపోతే వీళ్ళు బాగా డిఫరెంట్, ఈరోజు మాకు చాలా బాగా డిఫరెంట్గా వామప్ ఎక్సైజ్ కానీ, ఇక్కడ ప్రాణాయామం కానీ, మళ్ళా ఇది ప్రాణాయామంలో డిఫరెంట్ చూపించినారు మాకు బాగా. దాంతోపాటు ఆత్మస్థితి ధ్యానం గురించి బాగా చెప్పినారు, ఆహార పద్ధతుల గురించి కూడా చెప్పినారు. చాలా బాగుంది మాకైతే. మేము దీన్ని కూడా అవలంబించాలనుకుంటాం. వాళ్ళ యొక్క ఇది కూడా మేము కూడా అట్లా అవలంబించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము. సో లాస్ట్లో మేమేమనుకున్నామంటే, సార్కి వీళ్ళిద్దరికీ మా చిరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాము. దయచేసి దాన్ని ఆమోదించాలని కోరుకుంటున్నాము. చిరు సన్మానం అంతే లాస్ట్లో. సార్ ఇప్పుడు చలబస్ సార్ 2 మాటలు మాట్లాడతారు. చలబస్ సార్ కూడా యోగా గురూజీని. జయ గురుదేవ్ గురూజీ. జూన్ 21 తర్వాత కొంచెం సాధన చేయట్లేదు గురూజీ. ముందుకు వచ్చిన తర్వాత మరి ఎందుకు చేయట్లేదు అర్థం అవ్వట్లేదు. అందుగురించి మీకు ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే కూడా ఈ ప్లేస్లో ఎక్కువ కాలం గడిపిన వ్యక్తి నేనే గురూజీ. ఇదే రూమ్లోనే నేను 3 సంవత్సరాలు ఉన్నాను. బ్యాచులర్గా ఈ రూమ్లో నేను దగ్గర 2-3 సంవత్సరాలు ఉన్నాను.
ఈ రెడ్డి గారికి, మన వెంకరెడ్డి గారికి నిజంగా కృతజ్ఞుడు నేను. వీళ్ళందరూ ఏమో తెలియదు కానీ నేనైతే కృతజ్ఞుడు. బిల్డింగ్ ఓనర్కి ఎవరు నేను ఒక్కనే ఉంటాను నేను ఒక్కనే హరిచంద్ర రెడ్డి గురూజీ ఒక బైసికల్ ఇచ్చిండే నాకు. ఆ బైక్లు వేసుకోవడము, పొద్దున్నే పేపర్ వేసి వస్తా అంటే ఈనాడు పేపరు, ఆ పేపర్ వేసి వచ్చి ఇంకా రావడం మీద కూర్చోవడము, ఏదో టిఫిన్ తినడము, ఇట్లా చదువుకుంటూ అలా ఉండేవాడిని. అట్లా యోగా మీద మక్కువతో మరి గురూజీ వాళ్ళు క్లాసులు చేసిన తర్వాత అదంతా జరిగింది. వాస్తవంగా ఈరోజు క్లాస్ సార్, నేను పీజీ డిప్లొమా చేసినాను, ఎంఎస్సి యోగా చేసినాను. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఎన్నో కొన్ని విషయాలు నేర్చుకునే విషయాలు తప్పకుండా ఉంటాయి. మొన్న మన ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కలిసి ఒక క్లాస్ చేసినాం. మామూలుగా ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్ చేస్తుంటాం గురించి. ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఏదో ఎక్కడో వచ్చాడు, గుంతకల్లోనో ధర్మారంలోనో ఎక్కడ చేస్తుంటాము. ఈరోజు వాళ్ళు మొన్న రిక్వెస్ట్ చేసి అనంతపురంలో చేసినాము. మరి చేపించినవన్నీ కూడా అక్కడ కూడా చేసినాము. మీరు చేస్తూ ఉంటే ఇట్లా కూడా చేయొచ్చా అనేటువంటి భావన కలిగింది. తప్పకుండా సాధకులకి ఆ రకంగా కూడా మేము చేయించడానికి ప్రయత్నం చేస్తాము. చాలా బాగుంది. వాస్తవంగా ప్రాణాయామాలు మనం చూస్తుంటాం. నేను ఫోన్ మామూలుగా చూస్తుంటాం కదా మనము. గురూజీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వింటూ ఉంటాను నేను. దాన్ని స్కిప్ చేయను. మామూలుగా మనం ఏం చేస్తామంటే సగం చూస్తామంటే, సగం చూసి అలా స్కిప్ చేస్తూ ఉంటాను. మీ వీడియోస్ మాత్రం నేను తప్పకుండా అలా వింటూ చూస్తూ ఉంటాము. చాలా అదే విషయాలు ఇక్కడ కూడా మీరు చెప్పినారు ఈరోజు. చాలా బాగుంది. ప్రాణాయామాలు ఇన్ని భస్త్రికా ప్రాణాయామం ఒకటే చేయాలనేటువంటి మా భావన. భస్త్రిక అంటే ఇది ఒకటే చేస్తుంటాము. ఇక్కడ కూడా మీరు మా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయరు. నేను ఇంతకుముందు 2-3 సార్లు క్లాస్ చెప్పడానికి వచ్చినాను. నేను ఏదైనా వేరే చెప్తే కొత్త ఆసనాలు ఏం చెప్తే యాక్సెప్ట్ చేయలేదు. అలాగే మనం యాక్సెప్ట్ చేయకుండా ఉండకూడదు. ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇన్ని ప్రాణాయామాలు మనకి చాలా నేర్పించారు, చాలా మంచి ప్రాణాయాలు నేర్పించారు. ప్రతిదీ కూడా మనం యాక్సెప్ట్ చేసి ఎవరు వచ్చినా కూడా వాళ్ళలో మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఈరోజు అమ్మ మాతాజీ గారు కాలమైన రోజు. ఈరోజు అమ్మవారి యొక్క ఆత్మగా మనం భావిద్దాం. చాలా శుభదినం కాదు కానీ మరి అమ్మ యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనం అందరూ కూడా మరొకసారి ప్రార్థన చేసుకుంటూ, గురువుగారు కూడా ఈ సందర్భంగా మనం వాస్తవంగా నేను విశ్వమయ్య గురుజీ గారిని మట్టబల్లికి పోయిన తర్వాత కూడా నేను మానసికంగా అతన్ని ఎందుకు గురువు బయట ఇంత నల్లగా ఉన్నాడని అనుకునేవాడిని. ఎయిమ్స్ 2కి పోయిన తర్వాత కూడా. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ నేను క్లాసులు చేస్తూ ఈ దాన్ని ఏమంటాము సేవా కార్యక్రమాలు, అది అప్పుడు సేవ అనేది నాకు తెలియదు కానీ సారులు ఏం పని చేస్తుంటే ఆ పని చేస్తూ ఉన్నాము. అట్లా మనిషి రూపంలో ఏం లేదు, వాళ్ళు చెప్పేటువంటి ఆ మాటల్లో ఉంటుంది. వాళ్ళ ఆత్మని మనము చూడగలగాలని నేను తెలుసుకున్నాను. ఈరోజు గురూజీ వాళ్ళు కూడా అంత రూపం ఏం లేదు కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటలు చాలా బాగా మనల్ని కూడా హత్తుకున్నాయి. సో ఆ రకంగా మనం మనిషిని రూపము, ఎత్తు పొడుగు అలా కాకుండా వాళ్ళలో ఉండేటువంటి మంచి మనసుని మనం అందరినీ గ్రహించాలని ప్రార్థిస్తూ, ఈ అవకాశం కలిగించినటువంటి నాకే వాస్తవంగా ఈ క్లాస్ ఉందని చెప్పేసి నాకు రామ్మోహన్ సార్ చెప్పినారు, అంతకుముందే సార్ చెప్పారు. ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా రామలక్ష్మణ్ సార్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరూ కలిసి చేస్తే బాగుంటుంది సార్. రాండి సార్. మన సారు సురేష్ సార్ ప్లీజ్ సార్. సుబ్రహ్మణ్యం సార్ ప్లీజ్ సార్ రండి సార్ ప్లీజ్. ఫ్రెండ్స్ అందరూ రండి సార్. అందరూ కలిస్తే మనం బాగుంటుంది. రండి ప్లీజ్. వినార్థం సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ అందరూ రండి సార్. అట్లాగే గురవే నమః. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి. ఈరోజు కృష్ణాష్టమి. నిజంగానే మనకి కృష్ణుడు